8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 1937 నాటి వందే మాత్రం పాడాలని నిర్ణయించింది. అలాగే వందే మాత్రంలో 2 చరణాలే పాడాలని నిర్ణయించారు. డీలిమిటేషన్ coming days around 800 cities. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో ఊహకు అందని అక్రమాలు జరిగాయన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గ్రూప్ 1 అధికారుల ఎంపిక ప్రక్రియను గత పాలకులు అపహాస్యం చేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిబంధనలను పక్కన పెట్టి అనర్హులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారని ఆరోపించారు. ఇక జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకన ప్రక్రియను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో ఊహకు అందని అక్రమాలు జరిగాయన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గ్రూప్ 1 అధికారుల ఎంపిక ప్రక్రియను గత పాలకులు అపహాస్యం చేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిబంధనలను పక్కన పెట్టి అనర్హులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారని ఆరోపించారు. ఇక జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకన ప్రక్రియను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని చంద్రబాబు ఆరోపించారు. డేటా సెంటర్లపై కావాలనే అపోహలు సృష్టిస్తున్నారన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖకు వస్తున్నామని గూగుల్ ప్రకటించిన తర్వాతే ఐటీ సంస్థలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయన్నారు. భారత సార్వభౌమాధికారం కోసం డేటా సెంటర్లను దేశంలోనే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని విశాఖకు తీసుకొస్తున్నామన్న లోకేష్ డేటా సెంటర్ 6.5 గిగావాట్స్ కెపాసిటీకి 3 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని తెలియజేశారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని 22A బాధితులకు అండగా ఉంటామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో 22A బాధితులతో సమావేశమైన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంచి మాటతో ప్రభుత్వం వినకపోతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. వీటిలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ దురాగతాలు సంచలనాన్ని రేపుతున్నాయి. తమిళనాడులో విజయ్ సర్కార్ కు జంజీ షాక్ ఇచ్చిందా? విద్యార్థులను ఉద్యమాల వైపు వెళ్లకుండా కట్టడి చేయాలనుకున్న ప్రభుత్వం భారీ వర్షాలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. గౌహతి సిటీలోని పలు ప్రాంతాలు వరదమయమయ్యాయి. హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ట్రూత్ సోషల్ ఖాతాలో హర్మూజ్ జలసంధిని కొత్త అమెరికా గాలిలో టీమిండియా అదరగొట్టింది. శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదంలో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.